అనుకుంటా ఉన్నాం. వారు స్పష్టంగా చెప్పినారు. మొన్నటికి మొన్న మీరు చూసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ దుర్మార్గ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ కి పాల్పడ్డది. అక్కడ అరాచకం చేసింది, విధ్వంసం చేసింది, పర్యావరణ హననం చేసింది, చెట్లను కూలగొట్టి ఖతం చేసి 100 ఎకరాలు సాఫ్ చేసి ఆ జంతువులని చచ్చిపోయేందుకు కారణమైందని చెప్పి సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి కొద్ది కాలం కూడా కాలే. మళ్ళా నిన్ననే ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అధికార మదంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి చెంప మీదకెళ్లి కొట్టినట్టుగా నిన్న వాళ్ళ రిపోర్ట్ ఇచ్చినారు. వాళ్ళు స్పష్టంగా చెప్పినారు, అర్ధరాత్రి ఆడబిడ్డల మీద ఆనాడు జరిగిన దాడి, అమాయక గిరిజన సోదరుల మీద, గిరిజన రైతుల మీద జరిగిన దాడి, కాంగ్రెస్ చేసిన అరాచకం, రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్న పోలీసులు చేస్తున్న అరాచకం గురించి స్పష్టంగా ఎన్హెచ్ఆర్సీ నిన్న రిపోర్టులో ప్రస్తావించింది. యాక్షన్ తీసుకోమని కూడా చెప్పింది. సాక్షాత్తు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నాయకత్వం వహించే ఎన్హెచ్ఆర్సీ మానవ హక్కుల కమిషన్ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారును, వారి వ్యవహారాన్ని, జరిగిన పైశాచిక పర్వాన్ని తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది. క్షేత్రస్థాయిలో కూడా పర్యటించింది ఎన్హెచ్ఆర్సీ. కేవలం వీళ్ళ రిపోర్ట్ ఇన్లే వచ్చి అన్ని వాస్తవాలు తెలుసుకున్నారు. అడుగడుగున మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని కుండబద్దలు కొట్టి మరి స్పష్టంగా చెప్పింది. ఎవరో ఫార్మాస్యూటికల్ కంపెనీ కోసం అల్లుడిదని కొందరు అంటున్నారు. మరి అల్లుడిదో గిల్లుడిదో తెలియదు కానీ ఎవల కోసమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నాన్ని ఎన్హెచ్ఆర్సీ అభిశంసించింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు రేవంత్ రెడ్డి గారు, కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అట్లే రాష్ట్రానికి హోంమంత్రి కూడా ఆయనే. మరి పోలీసులు చేసిన ఈ దౌర్జన్యం ఆయన 3 రకాలుగా బాధ్యత తీసుకోవాలి. స్థానిక ఎమ్మెల్యేగా సిగ్గుపడాలి స్థానిక పోలీసుల దౌర్జన్యానికి. రాష్ట్ర హోంమంత్రిగా నిజంగా సిగ్గు ఇజ్జత్ ఉంటే ముక్కు నేలకు రాయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు సిగ్గుంటే రాజీనామా చేయాలి ఎన్హెచ్ఆర్సీ చెప్పిన తర్వాత. ఇవాళ ఇందులో స్పష్టంగా ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్, ఇది నా కవిత్వం కాదు, ఇది ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్. మరి మీడియా కూడా ఎందుకో గానీ ఇది పెద్దగా రాయలేదు, ఒక్కరు తప్ప పెద్దగా ఎవరు రాయలేదు. అందులో ఎంత స్పష్టంగా చెప్పిండ్రంటే ఎన్హెచ్ఆర్సీ నివేదికలో నేను కొద్దిగా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. డ్యూరింగ్ ద స్పాట్ ఎంక్వైరీ few villagers stated their family members or themselves were allegedly assaulted or molested by police team. మా మీద దాడి జరిగింది, సెక్షువల్ గా హరాస్మెంట్ జరిగింది అని చెప్పి డైరెక్ట్ గా ఎన్హెచ్ఆర్సీ బృందానికి ఇక్కడ ఉండే మా సోదరులు చెప్పినారు. పేరు నేను చెప్పను. ఒక అమ్మాయి 22 ఏళ్లు. షీ అలిజిడ్ దట్ పోలీస్ హ్యాడ్ మొలెస్టెడ్ విత్ హర్ మదర్ ఇన్ లా డ్యూరింగ్ ద రేడ్. నన్నే కాదు మా అత్తను కూడా మరి శారీరకంగా ఇబ్బంది పెట్టినారు అని ఒక ఆడబిడ్డ చెప్పిందంటే నిజంగా ఈ దేశంలో ఏ ఆడ కూతురు అన్న చెప్తుందా నా మీద ఇట్లా అఘాయిత్యానికి పాల్పడ్డరు అని జరగకుండా అబద్దం చెప్తుందా? మన దేశం ఎటువంటి దేశం? ఆడపిల్లలు ధైర్యంగా ముందుకొచ్చి చెప్తారా ఇసుంటి? అంటే ఎంత దౌర్జన్యంగా, ఎంత దౌర్భాగ్యంగా, ఎంత కిరాతకంగా, ఎంత పాశవికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇంకొక అమ్మాయి షీ అలిజెడ్, పేర్లు నేను కావాలని ఒమిట్ చేస్తున్నా, అలిజెడ్ దట్ పోలీస్ హ్యావ్ అసాల్టెడ్ హర్ డ్యూరింగ్ ద రేడ్ అండ్ షీ సస్టైన్డ్ ఇంజరీ ఆన్ హర్ లెఫ్ట్ థై. నా ఎడమ తొడ మీద దెబ్బ తాకింది. తొడల మీద కొడతారండి ఆడపిల్లల్ని? ఇదేనా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్ధతి? అట్లాగే ద విలేజర్స్ హూ ఆర్ అరెస్టెడ్ ఎట్ నైట్ వర్ బీటన్ అప్ ఎట్ ద పోలీస్ స్టేషన్ పరిగి అండ్ వర్ ఆల్సో థ్రెటన్డ్ నాట్ టు స్పీక్ అబౌట్ ద బీటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెజిస్ట్రేట్. పిచ్చకొట్టుడు కొట్టడమే కాకుండా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ లో మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటోళ్ళని తీసుకొచ్చి కొడతాం అని బెదిరించిన మాట వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. విలేజర్స్ వర్ కెప్ట్ ఇన్ పిఎస్ పరిగి వెరస్ ఇట్ ఇస్ నాట్ మెన్షన్డ్ ఇన్ జీడీ ఎంట్రీ. అంటే ఇల్లీగల్ గా పరిగి పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టినారు అని చెప్పి అది ఎంట్రీ కూడా లేదు బుక్స్ లో అని చెప్పి కూడా ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నది. మెనీ పీపుల్ వర్ నేదర్ ఎట్ ద స్పాట్ నార్ వెంట్ టు ఎనీ ప్రొటెస్ట్ అండ్ దేర్ ల్యాండ్ ఈజ్ ఆల్సో నాట్ ఎఫెక్టెడ్ డ్యూ టు దిస్ ప్రాజెక్ట్ యెట్ పోలీస్ హావ్ అరెస్టెడ్ సచ్ పీపుల్. ఆ రోజు ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ లేకపోయినా, భూములు పోకపోయినా, ఆ సంబంధం లేని రైతులను కూడా వీళ్ళు పట్టుకొచ్చినారు, కొట్టినారు అని చెప్పి కూడా ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. ఇంకా దారుణంగా కొన్ని మాటలు వారు ప్రస్తావించినారు. దే వర్ సబ్జెక్టెడ్ టు ఫిజికల్ టార్చర్ అండ్ వర్ థ్రెటెండ్ నాట్ టు డిస్క్లోజ్ ఇట్ బిఫోర్ ద జ్యుడిషియల్ ఆఫీసర్. అంటే 3rd డిగ్రీ టార్చర్ పెట్టి, శారీరకంగా చిత్ర హింసలు పెట్టి మీరు మళ్ళా జడ్జి ముంగట చెప్తే ఇంకా కొడతామని చెప్పి కూడా బెదిరించినారని చెప్తా ఉన్నారు. Order of land acquisition was indeed issued by government agencies